ఆ 10 మందిని పండబెట్టి దొక్కాలే. సన్యాసులు పార్టీ విడిచి వెళ్ళిపోయారు. మనతో ఉండి వెన్నుపోటు పొడిచారు. ఇట్లా అనుకుంటే ఫస్ట్ మీ అయ్యని దొక్కాలి. ఇంతంత ఉంటుంది పానం. ఎందుకంటే పాపం తెలంగాణ ఉద్యమం కోసం తన రాజకీయ పార్టీ కోసం జీవితాన్ని సర్వస్వం చేసుకొని రోడ్డు మీదకి వచ్చాడు. ఒకరా ఇద్దరా? కేసీఆర్ బాధితుల లిస్టు చెప్తే 100 మంది. కానీ బాగుపడ్డది ఎవడు? వీళ్ళ కుటుంబం. అంతెందుకు లాస్ట్ టైం కాంగ్రెస్ వాళ్ళని ఎంతమందిని తీసుకున్నారు? పండబెట్టి తొక్కుడు నువ్వుగా తొక్కాల్సింది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓటు ద్వారా మీ పార్టీలో అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మీ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరిని ఓడగొట్టిళ్ళు ప్రజలు. అది తొక్కడం అంటే. నువ్వేం తొక్కుతావా? నీతోటి ఏమవుతుంది? తొక్కడం అంటే అల్లటప్ప తొక్కడమేనా? ఇంకా అధికారంలో ఉన్నా అనుకుంటున్నావా ఏంది? ఇంకా మత్తు దిగలేదా? నిద్ర లేవలేదా? తర్వాత ఒక్కడు గెలవలే 10 మందిలోకి వెళ్ళి 10 మంది అంటున్నా. ఇప్పుడు ఈ 10 మంది పోయిలు. కానీ గతంలో ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి పోయిందో ఎవ్వడు గెలవలే. ప్రజలందరూ కర్రు కార్చి వాత పెట్టినట్టు ఒక్కరిని గెలిపియలే. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని మోసం చేసినటువంటి ఏ ఎమ్మెల్యే కూడా మళ్ళా ఈ మొన్న జరిగినటువంటి 24 ఎలక్షన్లలో అసెంబ్లీలో అడుగుపెట్టలే. ఇది కదా మార్పు అంటే. ఇది కదా తెలంగాణ ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది. మిమ్మల్ని ఓడగొట్టాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఎవడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మీ పార్టీ బీఆర్ఎస్కి వచ్చిందో పోయినసారి వాళ్ళందరినీ ఓడగొట్టిండు. ఒక్కరిని అసెంబ్లీ రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఛాలెంజ్ చేసిండు. ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అన్నాడు. వాళ్ళ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిండు వాళ్ళ పార్టీ. అట్లనే ఒక్కరిని అసెంబ్లీకి రాకుండా ఒక్కరిని గెలిచేటువంటి పరిస్థితి లేకుండా పాపం చిత్తుగా ఓడిపోయింది. ఛాలెంజ్ అంటే జనాలది, ఛాలెంజ్ అంటే తెలంగాణ ప్రజలది. తెలంగాణ ప్రజలను ఏదో అహంకారంతో నువ్వు ఏదో 4 పథకాలు ఉచిత పథకాలు పడితే వాళ్ళ మొహాన పడితే ఓట్లేస్తారులే అని నువ్వు అనుకున్నావు. కానీ కర్ర కాల్చి వాత పెట్టింది నీకు. ఎంత అహంకారం, ఎంత బలుపు నీకు. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావే? నిన్న సిరిసిల్ల ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఫోటో పెట్టమంటే నీకేం నొప్పా? ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవు. కానీ ముఖ్యమంత్రి ప్రభుత్వ భవనం కావాలి నీకు. కానీ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి ఫోటో మాత్రం నీకు వద్దు. ఇట్లాంటి హుషారు లెక్కలు చేస్తే అసలు ఆ సిరిసిల్ల ప్రజలు నేను అడుగుతా ఉన్నా, ఆయన స్థానికుడు ఎవరు లేరా? ఈ దుర్మార్గుడు ఈ కేటీఆర్ అనే వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక ఉద్యమకారుని మోసం చేసి అమెరికా నుంచి అచ్చుడుతోటే సార్ దిగిండో లేదో బిడ్డకు ఆడ సీటు ఖాయం చేసి పాపం ఒక పొట్టగొట్టిండు. కేకే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి అప్పుడు చేనేత కార్మికులను సత్త అంటే బత్త అంటే మంచికి చెడుకు ఆదుకొని పార్టీని కాపాడుకుంటూ వస్తే అప్పటికప్పుడు వచ్చిండు. పాపం ఆయనకు అన్యాయం చేసి సీటు తీసుకున్నాడు. ఏమనంటే మళ్ళీ తెలంగాణ అంటాడు. కొడుకు సీట్ ఇచ్చుడు అక్కడ పార్టీని నమ్ముకొని తెలంగాణ ఉద్యమాన్ని నమ్ముకొని ఆడ ఒక వ్యక్తి సిరిసిల్ల పనిచేస్తూ ఉంటే ఈయనకు రాజకీయ భవిష్యత్తు కోసం అక్కడ ఒక ఉద్యమకారునికి అన్యాయం చేసిండు. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు? తెలంగాణ అంటారు, తెలంగాణ ఉద్యమం అని అంటారు. నీకన్నా సీనియరే అదే తెలంగాణ నీ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తి అక్కడ చేనేత కార్మికులకు అండగా దండగా ఉండి ఎంతో మంది పాపం అప్పుల్లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు ఆసరగా ఉన్నటువంటి వ్యక్తిని ఓడగొట్టినవే నీ రాజకీయ భవిష్యత్తు కోసము. ఇంతటి నీచమైనటువంటి రాజకీయం నీది. అయినా నీకున్నటువంటి ధనబలం, నీకున్నటువంటి డబ్బులు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టినావు కదా. అన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా 171 ఓట్లు మాత్రమే నువ్వు కేకే మహేందర్ రెడ్డి కన్నా ఎక్కువ ఓట్లు ఎంచుకోగలిగినావు. కానీ నైతిక విజయం మాత్రం కేకే మహేందర్ రెడ్డిదే. ఇట్లా మీరు ఎంతోమంది ఉద్యమకారుల రాజకీయ నాయకుల పుట్టలు పోసుకొని వాళ్ళ జీవితాలను వాళ్ళ ఆస్తులను పాపం త్యాగం చేసుకొని వాళ్ళు ఈరోజు మీకు మీరు అనుభవిస్తున్నటువంటి ఈ సౌకర్యాలు, ఈ సుఖాలు, ఈ విలాసాలు ఎందరో ఉద్యమకారుల ప్రాణ త్యాగాలతోటి మీరు మాట్లాడతారా? మీరు ఏం చేయలేరు. చివరికి ప్రజలే మిమ్మల్ని 39 నుంచి ఇప్పుడు 29కి వచ్చారుగా. చివరికి నిన్ను మీ అయ్యను ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి వస్తుంది. ఇట్లనే మీరు ఉచ్చి లేవారని చేసుకుంటా పోతే ఏదో ఒకనాడు ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుంది.